ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను టీటీడీ నుంచి అయితే బిగ్ అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఒక్కొక్క అప్డేట్ గురించి నేను మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈరోజు మనకి శ్రీవారి ఆతిథ్య సేవ టికెట్స్ కోటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అండి. మొదటి గడప టికెట్స్ కోటాని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆతిథ్య సేవ టికెట్స్, కళ్యాణం, ఉంజల్ సేవ, సాహస దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్స్, అంగప్రదర్శన టికెట్స్, వయోవృద్ధులు, వికలాంగుల కోటా టికెట్స్, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళ కోటా టికెట్స్, 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్, లోకల్ టెంపుల్ టికెట్స్, రూములు అన్నీ మీకు 1 by 1 ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మీకు ప్రతిదీ ఒక షెడ్యూల్ ప్రకారం టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోస్ అనేది నా ఛానల్ పోస్ట్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి చూడండి. మీకు ఎంత డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కూడా మళ్ళీ చెప్తాను. ఓకే, అయితే ఈ నెల 21వ తేదీ కొన్ని ఆతిథ్య సేవా టికెట్స్ ఆతిథ్య సేవలను టీటీడీ దేవస్థానంలో రద్దు చేయడం జరిగిందండి. దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దేనికోసము అంటే కనుక నిన్న టీటీడీ దేవస్థానం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగిందండి. జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ మధ్యలో శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నాము అని చెప్పడం జరిగింది. మనకి ఏంటంటే ఈ ఆతిథ్య సేవలు మనకి జూన్ 21వ తేదీ ఉండవు అని టీటీడీ దేవస్థానాలు చెప్పడం జరిగిందండి. జ్యేష్ఠాభిషేకం అంటే ఏంటంటే ప్రతి జ్యేష్ఠ మాసంలో తిరుమల ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వైకామ ఆగమ మోక్షంలో నిర్వహించే ఉత్సవమే ఈ జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవాలు చేపడతారు. దీన్నే అభిధేయక జ్యేష్ఠాభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి హోమాలు, అభిషేకాలు, పంచామృత తిరువంజనాలు నిర్వహిస్తారు. తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచలు అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారండి. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనం పూర్తి చేసి బంగారు కవచనాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచనాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకం రోజునే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి బంగారు కవచంతోనే ఉంటారు. ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీ కళ్యాణం, ముంజుల సేవ, సహజ దీపాలంకరణ, బ్రహ్మోత్సవ సేవలు టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారని ఆలయ ముఖ్య సమాచార అధికారి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. జ్యేష్ఠాభిషేకం అంటే ఒక మాటలో చెప్పాలంటే రోజు మనకి అనేక అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. దానివల్ల ఉత్సవం ఏంటంటే దీనివల్ల అరిగిపోకుండా ఒక కవచం అనేది వేస్తారండి. బాడీకి ఒక కవచం అనేది వేస్తారు విగ్రహాలకి. దాన్ని మన జ్యేష్ఠాభిషేకం అంటారు. ఇది 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు తిరుమలలో కన్నుల పండుగ ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ కవచాల మీద అభిషేకాలు చేస్తుంటారు. కాబట్టి ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ కవచం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దీన్ని జ్యేష్ఠాభిషేకం అంటారు. జ్యేష్ఠాభిషేకం టికెట్స్ కూడా మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి రిలీజ్ చేస్తూ ఉంటారండి. కొత్త ఈవోగా జె శ్యామలారావు గారు నియమితులు అయ్యారండి. పాత ఈవో గారు ధర్మారెడ్డి గారిని సాగనంపి శ్యామలారావు గారిని నియమించారు. అయితే నిన్న ఈయన అకస్మాత్తుగా కొన్ని టీటీడీ విభాగాలని, అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి దగ్గర టీటీడీలో ఉన్న స్టాల్స్ని అకస్మాత్తుగా విజిట్ చేయడం జరిగిందండి. అలాగే తరిగంగ అన్నప్రసాదనశాలని, లడ్డూ పోటును ఈయన విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి కొంతమంది భక్తుల ఫిర్యాదు మేరకు జేఈఓ శ్రీమతి గౌతమి పర్యవేక్షణలో ఎస్టేట్ అధికారి గుణభూషణ్ రెడ్డి గారు మెట్ల వద్ద 3 షాపులను తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం అనేది జరిగిందండి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ పరిపాలన అనేది నేను తిరుమల నుంచే చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్యామలారావు గారిని నియమించారు. ఈయన లడ్డూ పోర్టులో జరుగుతున్న అవినీతిని, లడ్డూ రుచి తగ్గడానికి గల కారణాలని ఆయన పర్యవేక్షించారు.
లడ్డు సైజు కానీ కొలతల్లో కానీ ఎటువంటి మార్పులు ఉన్నా సరే ఉపేక్షించలేదని, క్వాలిటీలో ఉపేక్షించలేదని ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ఆయన స్వయాన అన్నప్రసాదాన్ని నిన్న స్వీకరించారండి. సామాన్య భక్తులతో పాటు కూర్చుని లడ్డు అన్నప్రసాదం క్వాలిటీ కానీ తగ్గినా సరే ఉపేక్షించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించడం జరిగింది. స్వామి సేవకు వచ్చే భక్తులకు కొన్ని సూచనలు అనేది చేయడం జరిగింది ఆయన. అలాగే అధికారులకు కూడా వివిధ పాలనా అధికారులకు అధిపతులకు కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఏంటంటే తిరుమలలో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపుల వాళ్ళకి, అలాగే పరిపాలన లోపం చూపిస్తున్న అధికారులకు ఈ వార్త గుండెదడగా మారింది. ఇంకా ఇది ఎటువంటి దానికి దారి తీస్తుందో మనం వేచి చూడాలి. కొత్త తిరుపతిని మనం చూస్తామని, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పిస్తామని ఆయన ఒక మాటలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈవో గారికి మద్దతు ఇవ్వాలని నేను నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశయ్య. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టీటీడీ అప్డేట్ కూడా లైక్ చేయండి. ఫర్దర్గా మీకు మంచి మంచి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది.